వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అంతకు మించి లేఖలో మరే విషయం ప్రస్తావించలేదు. సిద్ధ రాఘవరావు 2014లో టీడీపీ కూటమి గెలిచినప్పుడు చంద్రబాబు కేబినెట్ లో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో సిద్ధ ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన తన కుమారుడు సుధీర్ తో కలిసి వైసీపీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో సిద్ధ కుటుంబం కోరుకున్న దర్శి స్థానం దక్కకపోగా అద్దంకి, మార్కాపురం, ఒంగోలు అసెంబ్లీ స్థానాలను వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే వీటి పట్ల సిద్ధ రాఘవరావు ఆసక్తి చూపించలేదు. సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణిని మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. ఆమెకు మహిళా, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల శాఖలు అప్పగించారు. ఈ నేపథ్యంలో గుమ్మిడి సంధ్యారాణి ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తున్నామని అన్నారు. గిరిజన పాఠశాలలో డ్రాప్ అవుట్లను నివారిస్తామని చెప్పారు. ఐటీడీఏ, ఐసీడీఎస్ లను ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని వెల్లడించారు. సెక్రటేరియట్ 3వ బ్లాక్ లో బాధ్యతల్ని స్వీకరించారు. ఆమె మహిళా, శిశు సంక్షేమ శాఖతో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం తొలి ఫైల్ పై మంత్రి సంధ్యారాణి సంతకం చేశారు. విద్యుత్ కొనుగోలుపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని ఉత్తమ్ దర్శించుకున్నారు. తెలుగు జాతి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈరోజు నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనాని కోసం వచ్చినట్టు. ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా మరి ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. విద్యుత్ జలాల మధ్య అది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము స్ట్రిక్ట్గా ఏ కమిషన్ వేసినా ఏమున్నా చట్టం, ధర్మం, న్యాయం పాటించే ముందుకు పోతున్నాం. హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో వర్షం పడుతోంది. పెనుగాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, ఖైరతాబాద్, పంచాగుట్ట, లక్డీకపూల్, అమీర్పేట, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, లంగర్ హౌస్, గండిపేట, శివరాంపల్లిలో భారీ వర్షం నమోదైంది.
అలాగే పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, బేగంపేట, సికింద్రాబాద్, గచ్చిబౌలి, మణికొండ, షేక్పేట, కొండాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఈ వరద నీటిని తొలగించేందుకు డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూన్ 26తో ఈ సమావేశాలు ముగుస్తాయి. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం జరగాల్సి ఉంది. వాస్తవానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 19 నుంచి నిర్వహించాలని భావించారు. అయితే గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవుల్లో ఉండటంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 24 నుంచి జరపాలని నిర్ణయించారు. ఈ నెల 24న ప్రొటెం స్పీకర్ను ఎన్నుకుంటారు. అనంతరం కొత్త ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటూ వార్తల్లో ప్రచారం జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పదవి జనసేనకు ఇస్తారని కూడా కథనాలు వస్తున్నాయి. వీటిపై కూటమి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈవీఎంల వాడకాన్ని ప్రపంచ దేశాలు బహిష్కరించాలని, కొంతమేర ఈవీఎంలను హ్యాకింగ్ చేసే అవకాశం ఉందని, మనుషులు కానీ ఏఐ టూల్స్ తో గానీ ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేనని కాదని ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు భారత్ లో దుమారం రేపుతున్నాయి. మస్క్ వ్యాఖ్యలను విపక్షాలు ఓ ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్ లో ఈవీఎంలు బ్లాక్ బాక్సులు వంటివని, వాటిని కనీసం పరిశీలించేందుకు కూడా ఎవరిని అనుమతించరని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్పందించారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటున్న ఎలాన్ మస్క్ ను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించాలని, ఈవీఎంను ఎలా హ్యాక్ చేయవచ్చో నిరూపించేందుకు అతనికి ఓ అవకాశం ఇవ్వాలని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఎన్నికల సంఘం చాలా మందికి అవకాశం ఇచ్చిందని, కానీ ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. విశాఖ రిషికొండపై నిర్మితమైన భవనాల్లో ఏముందో బహిర్గతమైన నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిషికొండపై ఉన్న ఆ ప్యాలెసే జగన్ కు రాజకీయ సమాధి అని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఇలాంటి నేతను ఎన్నుకున్నామా అని జగన్మోహన్ రెడ్డిని జనం చీకొడుతున్నారని అన్నారు. జగన్ మళ్లీ జనంలోకి వస్తా అంటున్నాడని, అదే జరిగితే జగన్ పై జనం చెప్పులు, బూట్లు వేస్తారని బైరెడ్డి స్పష్టం చేశారు. జగన్ తన గొయ్యిని తానే తవ్వుకున్నాడని విమర్శించారు. పేదల కోసం శ్రమించే నాయకులు చంద్రబాబు, నారా లోకేష్ అని బైరెడ్డి కొనియాడారు. వాలంటీర్ల వ్యవస్థపై కూటమి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. నందికొట్కూరులో పనిచేసే కొందరు వాలంటీర్లు ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే ఉద్యోగాల పేరిట 1,00,000 చొప్పున వసూలు చేసినట్లు తెలిసిందని అన్నారు. ఇలాంటివి చంద్రబాబు ఏమాత్రం సహించరని బైరెడ్డి స్పష్టం చేశారు. కేవలం వాళ్ళ యొక్క పొగరుబోతుతనంతోనే వాళ్ళ గొయ్యి వాళ్ళు దవ్వుకున్నారు. పూర్తి ఈరోజు మనం చూస్తుంటే అన్ని పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలే జగన్మోహన్ రెడ్డి. అదే రకంగా మరి సర్వే చేయించి దాని మీద రాళ్ళు బాతితే వాటి మీద కూడా ఆయన ఫోటో. చివరకు నేను గ్రామాలలో తిరుగుతుంటే పిల్లలకు, స్కూలు పిల్లలకు పెట్టే భోజనం, దాంట్లో గుడ్డు ఇచ్చేటటువంటి ఆ ప్రోగ్రాం, ఆ గుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఏంటి? అందుకే ఆయనను ఈ రకంగా ఓడించారు. చూడండి, నిన్న రిషికొండ, ఆ రిషికొండ ప్యాలెసే ఆయన సమాధి. ఈరోజు అక్కడ ఏదో వింటుంటాం మనం, తాజ్మహల్ కట్టారు, ఎవరో నూర్జహాన్ చనిపోతే షాజహాన్ కట్టించాడు ఆమె మీద ప్రేమతో అని చెప్పి. ఈరోజు తనంతకు తాను సమాధి కానీకనే ఆ ప్యాలెస్ కట్టించుకుంది, రాజకీయ సమాధి. ఏది మన రిషికొండ. చిచి, అందరూ ప్రజలంతా చీకొడతా ఉన్నారు. ఎటువంటి వాడిని ఎన్నుకుంటేమిరా మనం, ఇటువంటి వాడిని ఏందా అని చీ అని వాళ్ళంతకు వాళ్ళే ప్రజలంతా చీకొట్టే పరిస్థితికి తెచ్చుకున్నాడు ఆయన.
ఆయన ఏదో నేను మళ్ళీ తిరుగుతా అంటున్నాడు. నువ్వు తిరిగితే ఆ రోజు నీకు కోడి కట్టి అని ఒకటి పెట్టివి, మళ్ళీ ఏదో గులకరాయితో కొట్టించుకొని మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకుంటే, ఈసారి గులకరాలు కాదు నీ మీద పడేది చెప్పులు, బూట్లు. అదే రకంగా మరి ఏం రాళ్ళు పడతాయో తెలియదు. అంతన దుర్మార్గము. ఏ రాచరికమా? రాజు నువ్వేమన్నా దాని నుంచి వచ్చింది నీకు రాచరికము? ప్రజలు ఎన్నుకోవాలా? ఆయన అంత ప్యాలెస్ కట్టా అంటే అది ఏదో ఇంకా మొత్తము అనౌన్స్ చేసేటట్టుగా ఉన్నాడు ఆయన. ఒకటేసారి నేనే రాజును, ఎవడు లేడు, ఎలక్షన్లు లేవు, లేకపోతే ఎందుకు కట్టిస్తారా? ఎట్లా దుర్మార్గమైన చర్యలు ఈరోజు పతనానికి మరి అవి ఈరోజు ఆయన పతనం ఆయన్నే తెచ్చిపెట్టుకున్నారు. ఎస్, పర్చేజ్డ్ ప్రాబ్లమ్స్. నాకు తెలిసి చెప్తున్నా, ఆయన గొయ్యి ఆయన్నే తవ్వుకొని దాంట్లో ఆయన్నే పూడ్చుకున్నాడు. ఓకే, అదంతా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం. ప్రాథమికంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఈ పరిపాలన అంతమైంది. ఇంకా పేదలు, బీద, బిక్కి ఉన్నటువంటి వారి బాగోగుల కోసరం, నిరుద్యోగుల బాగు కోసరం, రైతుల బాగు కోసరం, మరి బలహీన బడుగు వర్గాల బాగు కోసమే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఇద్దరు కూడాను మరి శ్రమిస్తారు. తప్పనిసరిగా వారికి న్యాయం జరిగేంత వరకు కూడా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఊరుకుండరు. కానీ ఒకటే నేను నా దృష్టికి వచ్చినది చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తొందరలో. కొంతమంది నందికొట్కు నియోజకవర్గంలో ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ రకంగా ఉంటుంది, ఏంటి పద్ధతి, ఎంతమంది ఉంటారు, అసలు ఉంటుందా లేదా అనేది కూడా తెలియకముందే నేను వాలంటీర్గా చేస్తాము అని ₹1,00,000 గుంజుకుంటున్నట్టుగా మనకు ఒక సమాచారం ప్రతి గ్రామం నుంచి వస్తూ ఉంది. ఈ తోలు తీస్తాం ఏమనుకుంటున్నారో మీరు పేదల దగ్గర ఈ రకంగా పేదలకు రూల్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏమి నిర్దేశిస్తారో దాని ప్రకారంగా జరగాల్సిందే. కానీ మీరు ఈ వంట వాళ్ళ పోస్టులు, వంట చేస్తారు స్కూళ్ళల్లో, వాళ్ళ పోస్టులకు డబ్బు గుంజుకోవడము, లేకపోతే వాలంటీర్లు ఒకరొకరి దగ్గర ₹1,00,000 గుంజుకోవడము, లేకపోతే పోస్టులు వేపిస్తామని చెప్పి డబ్బులు గుంజుకోవడం, ఇది చేస్తే తోలు తీసి ఉప్పు కారం పట్టించి కుట్లేస్తాం. చూడండి జాగ్రత్త. ఈ పేదల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన మచ్చ వచ్చినా ఒప్పుకునేది లేదు. అందుకే మేము ఇంతకాలము ఈ అవినీతి పరిపాలన మీద మేము యుద్ధం చేశాం. మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం, ఈ దొంగనా కొడుకులను ఓడగొట్టినాం. మీరు కూడా ఈ రకమైన పద్ధతుల్లో పోతే మీకు శాస్తి తప్పదు. మీరేదో వాలంటీర్ పోస్టుకు ₹1,00,000 లేకపోతే ఇంకోటి గ్రామాలలో లిస్టు తయారు చేసుకొని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒప్పుకునే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఒప్పుకోరు దీనికి. అవినీతి లేనటువంటి పరిపాలన ఇవ్వాలనే మేమంతా కూడా, అది ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే నంద్యాల పార్లమెంటులో ఎక్కడైనా దానికోసమే కృషి చేస్తాం, శ్రమిస్తాం తప్ప ఇంకోటి కాదు. ఈ రకంగా వసూళ్లకు పాల్పడితే మాత్రం ఈ తోలు తీసేది ఖాయమని చెప్పి తెలుస్తుంది. ఇటీవల కువైట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు చనిపోగా అందులో 3 ఏపీ వాసులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు 5 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కువైట్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయకత్వంలోనే ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షలు ఏ మూలకు సరిపోవని, అంత తక్కువ మొత్తంలో సాయం ప్రకటించడం వారిని అవమానించడమేనని విమర్శించారు. నాడు విశాఖపట్నంలో ఎల్జీ పాల్మర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటన మృతుల కుటుంబాలకు జగన్ ₹1 కోటి ఇచ్చి పరిహారం అందించారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్లకు స్థానచలనం కలిగితే ఒకేసారి 28 మంది ఐపీఎస్ అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడిఎస్పీగా విశ్వజిత్ కంపాటి, హైదరాబాద్ ట్రాఫిక్ డీజీపీగా రాహుల్ హెగ్డే, ఏసీబీ జేడీగా రితిరాజ్లను నియమించారు.
ఐదేళ్ల కిందట లోక్సభ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి కేవలం వాయనాడ్లో మాత్రమే నెగ్గిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఘన విజయం సాధించారు. వాయనాడ్తో పాటు రాయబరేలీలోనూ రాహుల్ గెలుపు రుచి చూశారు. అయితే ఈ రెండింటిలో ఏ స్థానాన్ని వదులుకోవాలన్నది ఆయనకు పెద్ద సమస్యగా మారింది. 2019లో ఎదురుగాలిలోనూ తనను ఎంతో ఆదరించి అక్కును చేర్చుకున్న వాయనాడ్ నియోజకవర్గం ఒకవైపు, పోయిన ప్రభావాన్ని ఈసారి ఎన్నికల్లో తిరిగి అందించిన రాయబరేలీ మరోవైపు రాహుల్ సందిగ్ధంలో పడేశాయి. తీవ్రంగా ఆలోచించిన మీదట ఆయన కేరళలోని వాయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. వాయనాడ్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ బరిలో దిగడం ఖరారైంది. దీనిపై రాహుల్ స్పందిస్తూ వాయనాడ్ను వదులుకోవాలా, రాయబరేలీని వదులుకోవాలా అనే అంశంలో తీవ్రంగా మొదలుపెట్టామని వెల్లడించారు. వాయనాడ్ ఎప్పటికీ తన హృదయానికి దగ్గరగా ఉంటుందని, ఇక మీదట వాయనాడ్కు తరచుగా వస్తుంటానని తెలిపారు. కాగా రాహుల్ వాయనాడ్ వదులుకుంటున్న విషయాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఏఐసీసీ సమావేశంలో చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. मेरा रायबरेली से और वायनाड से इमोशनल कनेक्शन है. पिछले 5 सालों में मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने, हर पार्टी के लोगों ने प्यार दिया, तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूँ और पूरी ज़िंदगी उसको याद रखूँगा. प्रियंका वायनाड से चुनाव लड़ेगी, मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊँगा और जो वायदे हमने वायनाड को किए थे उनको हम पूरा करेंगे. रायबरेली का पुराना रिश्ता है, काफ़ी खुशी हो रही है कि मैं उनको फिर से रिप्रेजेंट करूँगा, मगर आसान निर्णय नहीं था, मुश्किल निर्णय था क्योंकि जुड़ाव दोनों के साथ है. सो I have an emotional relationship with both Raebareli and the people of Wayanad. And the last 5 years as Member of Parliament of Wayanad have been a fantastic experience, a very enjoyable experience. The people of Wayanad stood with me. The people of Wayanad gave me love and affection. Every single person, regardless of party, they gave me support, love and affection. They gave me energy to fight in a very difficult time. So I will never forget that. I want everyone in Wayanad to know that Priyanka is going to fight the election in Wayanad. But I am going to be a frequent visitor to Wayanad, and I am going to be available to the people of Wayanad. And the commitments that I have made, we will stand by them and we will try and deliver all those commitments. She's going to fight the election. I'm confident she's going to win the election, and she's going to be a very good representative for the people of Wayanad. People of Wayanad can think about it like this. You have now 2 members of parliament. One is my sister and one is me. And my doors are always open for you throughout the rest of my life. And I love every single person in Wayanad. Thank you. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ప్రతిష్ఠించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్త గుర్తింపు ఉంది. భారీతనంలోనూ ప్రజా ఆకర్షణ విషయంలోనూ ఖైరతాబాద్ గణపతికి సాటి లేదు. అందుకే ప్రతి ఏటా ఖైరతాబాద్లో గణపతి విగ్రహం ఎంత అనే అంశంపై అత్యంత ఆసక్తి నెలకొంటుంది. ఇక ఈసారి వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టాపన చేసే విగ్రహ నిర్మాణం కోసం ఘనంగా కర్ర పూజ నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్మల ఏకాదశి నాడు కర్ర పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కర్ర పూజ అనంతరం విగ్రహాన్ని అక్కడే రూపొందిస్తారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈసారి ఖైరతాబాద్ లో ప్రతిష్ఠింపబోయే మహాగణపతి విగ్రహం ఎత్తును 70 అడుగులుగా ఖరారు చేశారు. దీనిపై దానం నాగేందర్ స్పందిస్తూ గణేష్ చతుర్థి ఉత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహిస్తామని, భక్తులకు ఎలాంటి లోటు రానివ్వమని స్పష్టం చేశారు. పోలీస్ భద్రత పెంచాలన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తామని వెల్లడించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను కలిశారు.
ఈ భేటీ సోనియా నివాసంలో జరిగింది. ఈ విషయంపై షర్మిల ట్వీట్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఢిల్లీలోని వారి నివాసంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున కార్యాచరణకు సంబంధించి ఆసక్తికరమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ తీరుతెన్నులు, ఇతర అంశాలపై నిర్మాత్మకమైన చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సంపాదించడమే కాదు, ఒక బలీయమైన శక్తిగా అవతరిస్తుంది. ఈ దిశగా మరిన్ని అడుగులు పడుతున్నాయన్న విషయం తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని షర్మిల వివరించారు. గాంధీల కుటుంబంతో తన భేటీకి సంబంధించిన ఫోటోను కూడా షర్మిల పంచుకున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ బాలిక ఇటీవల మియాపూర్లో అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. లక్ష్మతండాకు చెందిన నరేష్, శారదా దంపతుల 3 వారాల కిందట కూలి పనుల కోసం హైదరాబాద్ లోని మియాపూర్ వచ్చారు. వారి కుమార్తె ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. అయితే అదే వీరిలో ఓ చెత్త కుప్పలో ఆ బాలిక విగత జీవురాలుగా కనిపించింది. బాలికను అత్యాచారం చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లాలో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు 50,000 ఆర్థిక సాయం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సంవత్సరాల క్రితం గానీ ఇక్కడ గుట్టాలలో కూడా అమ్మాయిని రేప్ చేసి చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాము. ఇవన్నిటికి కూడా అంతం పలకాలన్నటువంటి లక్ష్యంతో మూలంగా ఉన్నటువంటిది విచ్చలవిడిగా ఈ అత్యాచారాలు, హత్యలు చిన్న పిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విచక్షణ కోల్పోయి దానికి మూలం గంజాయి, డ్రగ్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించే ఈరోజు వాటి మీద ఉక్కుపాదం మోపాలన్నటువంటి సంకల్పంతో అధికారులకందరికి కూడా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి ఒక దిక్కు గ్రామాలలో ఉన్నటువంటి యువతను మరి వాళ్లకు అవేర్నెస్ ఇవ్వడము, మత్తులో ఉన్నటువంటి వాళ్ళను మనుషులుగా మార్చాలంటే వాళ్ళకు రెగ్యులర్గా మరి అవేర్నెస్ ఇవ్వాలి, మోటివేషన్ చేయాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రంగారెడ్డి జిల్లా నుంచి, ఎందుకంటే ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి ఆ కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం, ఏ సెక్షన్స్ కిందకి వస్తుంది, మర్డర్ అసలు ఏంది అనేది పూర్వపరాలు తొందరగా రేపటి ఎల్లుండి వరకు రిపోర్ట్స్ వస్తాయి. మియాపూర్ నుంచి కూడా పోలీస్ అధికారులు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఈ తల్లిదండ్రులతో కూడా మాట్లాడతారు. అక్కడ ఏం క్లూస్ దొరుకుతలేవు అంటున్నారు కాబట్టి ఆ యాంగిల్లో కూడా అయిన తర్వాత ఇతరుల బతుకులను చిదిమేసే రకంగా ఎవరు వివరించినా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉక్కుపాదం మోపడం. తిరుమలలో సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద, పద్మారాధన టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించనున్నారు. అందుకు గాను జూన్ 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. ఈ 3 రోజుల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా పలు ఆర్థిక సేవల టికెట్లు కేటాయిస్తారు. ఎలక్ట్రానిక్ డిప్ లో ఆర్జిత సేవా టికెట్లు పొందిన వారు జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్దేశిత నగదు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకరణ సేవా టికెట్లను ఈ నెల 21వ తేదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి విడుదల చేస్తారు. ఇక కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకరణ సేవల్లో వర్చువల్ గా పాల్గొనే భక్తుల కోసం జూన్ 21 మధ్యాహ్నం 3 గంటలకు కోటా విడుదల చేయనున్నారు. అంగ ప్రదక్షిణం టికెట్లను జూన్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టికెట్లు విడుదల చేస్తారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుపతి, తిరుమలలో బస చేయడం కోసం జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు కోటా విడుదల చేస్తారు. ఈ టికెట్లను ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం .ap.government.in ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.